అసలు ఆ ఎంప్లాయీ ఆ వైరస్ ని జనరేట్ చేసి ఉండడని నమ్మకం ఏంటి? ఆ ఎంప్లాయీ టెక్నికల్ ఎక్స్పర్టీస్ కి ఈ వైరస్ డిజైన్ అయిన విధానాన్ని చూస్తే ఛాన్సెస్ బాగా తక్కువ అని చెప్పొచ్చు. ఎనీవేస్ వీఆర్ ఇంట్రాగేటింగ్ హిమ్. సో మీ సస్పిషన్స్ అంతా ఆలోక్ మీదని తేలిపోయింది. ఎనీ సపోర్టింగ్ ఎవిడెన్సెస్? ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు. బట్ ఒకసారి వాడిని ఫూల్ చేసి వాడి సిస్టమ్ పాస్వర్డ్ తీసుకుని సర్చ్ చేశాను. అప్పుడు నాకు కొన్ని పొటెన్షియల్ క్లూస్ దొరికాయి. దట్స్ ఆల్. ఈ స్టోలెన్ డేటాని జనరల్ గా తీసుకెళ్లి ఏదైనా ఫిజికల్ మీడియంస్ లో పెడతారు, లైక్ డివిడి, హార్డ్ డ్రైవ్, సిడి, పెన్ డ్రైవ్. వాడి రూము, వర్క్ ప్లేస్, సిసిడి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్ని చోట్ల వెతికి చూశాను. నో. దెన్ డిజిటల్ మీడియంస్ లైక్ క్లౌడ్, డ్రైవ్స్, ఆ తర్వాత ఈమెయిల్. సో ఐ హావ్ టు స్టార్ట్ లుకింగ్ అట్ ఆల్ దీస్ థింగ్స్. రైట్. మిగతా డీటెయిల్స్ ఈ ఫైల్స్ లో ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓయమ్మో, అయ్యో, అబ్బా! నేను డ్యూటీలో జాయిన్ అయిన నాటికి దాని అమ్మా బాబు కాపురమే చేసుంటారు. కుక్కలా నన్నే బయట నిలబెట్టింది. గుడ్ మార్నింగ్ సార్. అన్నిటికీ ఒక రేటు ఉంటుంది. రేటు లేని దాన్ని ఎవ్వరూ దోచుకోరు. నువ్వు దోచుకున్నది తప్పకుండా విలువైంది అయి ఉంటుంది. లేదంటే ఢిల్లీ నుంచి అది నిన్ను వెతుక్కుంటూ ఎందుకు వస్తుంది? చెప్పరా, ఏం దోచుకున్నావు? అవినాష్, చాలా ఆపు. అవినాష్, ఐ సెడ్ ఎనఫ్. సారీ మేడం, నోరు విప్పట్లేదు. ఎంత కొట్టినా దోచుకోలేదు అని అంటున్నాడు. దానికైనా నోరు విప్పాడు కదా. గ్రేట్. నౌ వెయిట్ అవుట్ సైడ్. సారీ టు సీ యూ లైక్ దిస్, బట్ నీ సిచ్యువేషన్ కి నువ్వే కారణం. ఎంత త్వరగా తప్పొప్పుకుని ఆ డేటాని మళ్ళీ తిరిగిచ్చేస్తావో అంత త్వరగా ఇదంతా ముగిసిపోతుంది. ఆలోక్, నా దగ్గర ఈ డేటా లేదు. అది నిజమని నమ్మకపోవడానికి బోల్డ్ అని కారణాలు అడ్డొస్తున్నాయి. ఆలోక్, ఆ వైరస్ జనరేట్ అయిన ల్యాప్టాప్ ముందు రోజు నీ దగ్గర ఉంది అని కాఫీ డే సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ దొంగతనానికి చెందిన ట్రయాంగిల్ ని ఏ యాంగిల్లో చూసినా you're right at the very center of it. I don't think so you have much choice. ఒకటి, నువ్వు నిజం ఒప్పుకోవాలి, లేదా ఇక్కడే కూర్చుని కూర్చుని చావాలి. కొన్ని కోఇన్సిడెన్స్ ఉన్నంత మాత్రాన నేను క్రిమినల్ని కాను. అంతేకాదు, ఎవిడెన్స్ లేకుండా
నన్ను నువ్వు ఎక్కువ రోజులు కస్టడీలో ఉంచలేవు. ఎవరన్నారు నువ్వు పోలీస్ కస్టడీలో ఉన్నావని? నోబడీ నోస్ యు ఆర్ అండర్ ఇంట్రాగేషన్. అండ్ నాకు తెలిసినంత వరకు నిన్ను వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు ఎవరు లేరా లోక్. పోలీస్ రికార్డ్స్లో యు ఆర్ జస్ట్ అ మిస్సింగ్ పర్సన్. ఇకపోతే నేను పోలీసోళ్లు వెతికేది దోచుకున్న దొంగని, తనని తానే పోగొట్టుకున్నవాణ్ణి కాదు. నీకెప్పుడు ఒక బెటర్ చాయిస్ ఉండేదా లోక్. యూ కుడ్ హావ్ డన్ ఎనీథింగ్. ఒక డీసెంట్ లైఫ్ లీడ్ చేసి ఉండొచ్చు. ఎందుకింత పని చేశావు? అది తెలుసుకోవాలనుకునేది ఎవరు? పూజానా, అనగానా? పూజాగా నేను నీతో మాట్లాడినవన్నీ కేవలం అబద్ధాలు. అందులో దేన్నైనా నువ్వు నిజమని నమ్ముంటే ఇట్స్ జస్ట్ యువర్ ఇమాజినేషన్. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. పెరిగిందంతా ఆశ్రమంలోనే. చాలా బాగా చదివేవాడిని. మ్యాథ్స్ నా ఫేవరెట్ సబ్జెక్టు. ఇంజనీరింగ్ చేయడానికి ఈ ఊరు వచ్చాను. మా ఊర్లో అందరూ నేను చక్కగా నీట్గా ఉంటానంటారు. కానీ ఇక్కడ అందరూ మంచి మంచి బట్టలు, క్యాన్వాస్ షూస్ వేసుకొని బోర్ కొడితే మల్టీప్లెక్స్లకు వెళ్ళి దానికి ముందు ఒక ఆట బౌలింగ్ ఆడి ఈరోజు తిన్న రెస్టారెంట్లో రేపు తినరు. యూజ్ చేసి బోర్ కొడుతుందని మొబైల్స్ని, కలర్ నచ్చలేదని బళ్ళని మారుస్తూ ఉంటారు. నా కళ్ళతో వీళ్ళ లైఫ్ స్టైల్ని చూస్తూ ఉంటే ఓ పెద్ద సెలబ్రేషన్లా అనిపిస్తుంది. కానీ నా లైఫ్ ప్రతిదానికి లెక్కలేసుకోవడంతో సరిపోతుంది. బాగా ఆకలిస్తే మెనూ కార్డ్ చూసి ఆర్డర్ చేసే ధైర్యమూ లేదు. ఇష్టమైన షూలు, బట్టలు కొనుక్కోవడానికి నా దగ్గర బడ్జెట్ ఉండదు. ఒంట్లో బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళి బయటకు వస్తే నయమైందన్న సంతోషం కంటే ఇంత ఖర్చయిందన్న బాధే ఎక్కువగా ఉండేది. నాలాంటి వాళ్ళ జీవితాలు ఇంతేనని సరిపెట్టుకున్నా వీళ్ళు మళ్ళీ దాన్ని ఎత్తి చూపించి నన్ను ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేలా చేశారు. అప్పుడే శివాని నా లైఫ్లోకి వచ్చింది. వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్, కోట్లలో ఆస్తి, ఒక్కగానొక్క కూతురు. తనకెందుకు నేనంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకువెళ్ళేది. మంచి మంచి బట్టలు కొనిపెట్టేది. పెద్ద పెద్ద హోటళ్లలో భోంచేశాం. ఇన్నాళ్ళు నేను దూరం నుంచి చూసే ఆ సెలబ్రేషన్ని నా జీవితంలోకి తీసుకొచ్చింది. తను ఉన్నంత వరకు నాకు ఏ లోటు లేదు. తను లేకపోతే నేనేంటో నాకే తెలీదు. నా ఉద్దేశంలో శివాని కేవలం ఓ అమ్మాయి కాదు. షీ వాస్ పీస్ ఆఫ్ మైండ్. మాకు బాగా డబ్బున్న వాళ్ళకి మధ్య ఉన్న తేడా ఇదే. వాళ్ళకి ఏది కావాలి ఏది వద్దని సెలెక్ట్ చేసుకునే చాయిస్ ఉంటుంది. కానీ నాలాంటి వాళ్ళకి దొరికిందాంతో సరిపెట్టుకోవాలి. నో మోర్ చాయిస్. వీళ్ళెవరూ అనుభవించిన కష్టాన్ని నేను అనుభవించాను. నో అదర్ చాయిస్. అందుకే నా లైఫ్ని ఆ చూస్ చేసుకునే పొజిషన్కి తీసుకురావాలనుకున్నాను. తీసుకొచ్చాను. సరి తప్పుల మధ్య సరిగ్గా ఉన్న వాళ్ళెవరికీ మోసం జరగదు అంటే అలాంటి తప్పు చేయడంలో తప్పు లేదు అని చూస్ చేసుకున్నాను. నన్ను నువ్వు అరెస్ట్ చేయలేదు అనగా ఇక్కడికి రావాలనుకున్నది కూడా నా చాయిసే. ఎంతవరకు ఉండాలన్నది కూడా నా చాయిసే. ఐ మీన్ నేను గల్లంతయ్యాననేది కేవలం నీ ఇమాజినేషన్ అనగా అది నిజం అవ్వాలంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళడానికి ముందు ఆ డేటా నీ చేతికి దొరకాలి.